ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో మొదటిదైన సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడతాం అనమాట. భవిష్యత్తులో ఇది చేస్తాను, ఇక్కడికి వెళ్తాను, ఇలాంటి విషయాలు మాట్లాడటానికి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ షెల్ విల్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ ప్లస్ వెర్బ్ అనేది వాడుతాం. వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్లో ఐ అంటే నేను, వి అంటే మనము. వీటితో కింద ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ షెల్ గో సింగపూర్. ఐ అనేది సబ్జెక్టు, షెల్ అనేది హెల్పింగ్ వెర్బ్, గో అనేది మెయిన్ వెర్బ్, సింగపూర్ అనేది ఒక దేశం పేరు. అక్కడ నౌన్ కింద వస్తుంది అనమాట. ఐ షెల్ గో సింగపూర్ అంటాము. నేను సింగపూర్ వెళ్తాను. ఐ షల్ నాట్ గో సింగపూర్. నేను సింగపూర్ వెళ్ళను. నేను సింగపూర్ వెళ్ళను అని చెప్పడానికి నాట్ ఉపయోగించారు. ఐ తర్వాత షెల్ తర్వాత నాట్ గో సింగపూర్. నేను సింగపూర్ వెళ్ళను అంటాను. ఐ షెల్ గో సింగపూర్ ని క్వశ్చన్ ఎలా చేస్తామంటే, షెల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత గో వస్తుంది, సింగపూర్. షెల్ ఐ గో సింగపూర్. ఐ షల్ నాట్ గో సింగపూర్ని క్వశ్చన్ ఎలా వేయాలంటే, షెల్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత గో వస్తుంది, సింగపూర్ అంటాం. షెల్ నాట్ ఐ గో సింగపూర్. నేను సింగపూర్ వెళ్ళలేనా అని. వీటిని ఐ బదులు యూజ్ చేస్తే షెల్ ఐ గో సింగపూర్. మీరు సింగపూర్ వెళ్తారా. షెల్ నాట్ యూ గో సింగపూర్ అంటే మీరు సింగపూర్ వెళ్ళలేరా. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఐ షెల్ గో సింగపూర్. నేను సింగపూర్ వెళ్తాను. సింగపూర్ వెళ్ళాను అని చెప్పడానికి ఐ వెంట్ సింగపూర్ అన్నది. సింగపూర్ అంటే వెళ్ళి రావటం జరిగింది, మన మైండ్లో ఉందన్నమాట. ఐ హ్యావ్ గాన్ సింగపూర్ అన్నది. వీ అటెండెడ్ ఎ క్లయింట్ మీటింగ్ అంటే మేము క్లయింట్ సమావేశానికి హాజరయ్యాము అంటే జరిగిపోయింది. మేము హాజరవుతామని చూడడానికి వీ షెల్ అటెండ్ క్లయింట్ మీటింగ్ అన్నది. ఐ షెల్ డాష్ హౌస్. బై అని వాడాలి. ఐ షెల్ బై హౌస్. నేను ఇల్లు కొంటానని. వీ షెల్ డాష్ చార్మినార్. వీ షెల్ విజిట్ చార్మినార్. మేము చార్మినార్ విజిట్ చేస్తాము భవిష్యత్తులో. ఐ షెల్ డాష్ కార్. ఐ షెల్ వాష్ కార్. నేను కార్ను క్లీన్ చేస్తానని, వాష్ చేస్తానని. వీ షెల్ డాష్ ఫుట్బాల్. వీ షెల్ ప్లే ఫుట్బాల్. మేము ఫుట్బాల్ని ఆడతామని. ఇక్కడ చూడండి, గో ప్రజెంట్ టెన్స్, వెంట్ పాస్ట్ టెన్స్, గాన్ పాస్ట్ పార్టిసిపల్, గోయింగ్ ఐఎన్జీ ఫామ్. ఇక్కడ మనం గో అంటే ప్రజెంట్ టెన్స్నే వాడాలి. వీటిలో ఫ్యూచర్ టెన్స్లో, ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో వెర్బ్ గోనే వాడాలి. సెకండ్ పర్సన్ అంటే నీవు, యు అంటే నీవు, యు అంటే మీరు. యూను చెప్తున్నాను కదా, రెండింటికి ఉపయోగిస్తాం. ఇక్కడ సెకండ్ పర్సన్ ఎగ్జాంపుల్ గమనించండి. ఈ విల్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. యూ విల్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేయరు. యూ విల్ నేను చేయను అనే దానికి నాట్ ఉపయోగించాలి. యూ విల్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగం రాజీనామా చేయరు. విల్ యూ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా అంటే యూ విల్ రిజైన్ ఫర్ ద జాబ్ క్వశ్చన్ ఎలా చేస్తున్నావు అంటే, విల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, తర్వాత రిజైన్ వస్తుంది, ఫర్ ద జాబ్ అని వాడతారు. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా అని క్వశ్చన్ అయ్యారు. విల్ నాట్ యూ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేయరా. విల్ నాట్. యూ విల్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్ క్వశ్చన్ ఎలా ఇస్తామంటే, విల్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, రిజైన్ ఫర్ ద జాబ్ వస్తుంది, మీరు ఉద్యోగానికి రాజీనామా చేయరా. ఇవి సెకండ్ పర్సన్ ఎగ్జాంపుల్. యూ వచ్చినప్పుడు కంపల్సరీగా విల్లే హెల్పింగ్ వర్బ్ను వాడాలి ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో. యూ విల్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. యూ విల్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేయరు. విల్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా. విల్ నాట్ రిజైన్ ఫర్ ద జాబ్. మీరు ఉద్యోగానికి రాజీనామా చేయరా. జాయిన్ అంటే చేరటం, టాక్ అంటే మాట్లాడటం, వాచ్ అంటే వీక్షించటం, సెల్ అంటే అమ్మటం, రైట్ అంటే రాయటం, సింగ్ అంటే పాడటం, రీడ్ అంటే చదవటం, అంటే వండటం, పే అంటే చెల్లించటం, సిట్ అంటే కూర్చోవడం, కాల్ అంటే పిలిచారు, కాల్ అంటే పిలవటం, మీట్ అంటే కలవటం, స్పీక్ అంటే మాట్లాడటం, వాక్ అంటే నడవటం, రన్ అంటే పరిగెత్తటం, గెట్ అంటే పొందటం, ట్యాప్ అంటే టైప్ చేయటం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ని గమనించండి. యూ విల్ రిజైన్ ఫర్ ద జాబ్.
మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. ఈ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అందుకోసం పైన అన్ని పాస్ట్ టెన్స్ వెర్బులు ఇచ్చాను అన్నమాట. అంటే తెలుగు మీనింగ్ పాస్ట్ టెన్స్ ఇచ్చాను. ఈ రిజైన్ ఫర్ ద జాబ్, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే యూ విల్ రిజైన్ ఫర్ ద జాబ్ అంటే మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారు ఫ్యూచర్లో. యూ రిజైన్ ఫర్ ద జాబ్, మీ ఉద్యోగానికి రాజీనామా చేశారు పాస్ట్లో. జస్ట్ ఇప్పుడే రీసెంట్గా చేస్తుంటే అది మన మైండ్లో ఉండుంటే యూ హ్యావ్ రిజైన్ ఫర్ ద జాబ్ అని చెప్పాలన్నమాట. అది ప్రజెంట్లో జస్ట్ అది ఇంకా కింద ఎగ్జాంపుల్ చూడండి. యూ విల్ డాష్ మీట్, యూ విల్ మీట్ పిఎం, మీరు ప్రధానమంత్రి కలుసుకుంటారు. యూ విల్ డాష్ ఏ సాంగ్, యూ విల్ సింగ్ ఏ సాంగ్, మీరు ఒక పాట పాడతారు ఫ్యూచర్లో జరిగేది. యూ విల్ డాష్ ఇన్ మీటింగ్, జాయిన్ అవుతారు. యూ విల్ జాయిన్ ఇన్ మీటింగ్. యూ విల్ డాష్ ఆన్ ద బెంచ్, యూ విల్ సిట్ ఆన్ ద బెంచ్, బెంచ్ మీద కూర్చుంటారు. యూ విల్ డాష్ ఏ పోయం, యూ విల్ రైట్ ఏ పోయం. ఇవన్నీ ఫ్యూచర్లో జరిగే వాటి గురించి చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఎప్పుడైతే యూ వస్తుందో హెల్పింగ్ వెర్బ్ విల్లే వస్తుంది. ఇక్కడ వెర్బ్ కూడా ప్రజెంట్ టెన్స్ వస్తుంది. రిజైన్ అనేది ప్రజైన్, రిజైన్ అనేది పాస్ట్ టెన్స్, రిజైన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, రిజైనింగ్ అనేది ఐఎన్జీ ఫామ్. ఇది మైండ్లో పెట్టుకోండి. థర్డ్ పర్సన్లో ఈ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. వీటితో ఎగ్జాంపుల్ చూడండి. హీ, షీ, ఇట్, దే పేరు వచ్చిన, సింగిల్ పేరు వచ్చినా కూడా, నేమ్ ఏదా నేమ్ అని వచ్చినా కూడా దానికి విల్లే వాడాలి. ఓకే, విల్ వాడాలి ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా. హీ విల్ గెట్ హైక్, అతని జీతం పెరుగుతుంది ఫ్యూచర్లో. హీ విల్ నాట్ గెట్ హైక్, అతనికి జీతం పెంపు రాలేదు భవిష్యత్తులో. విల్ హీ గెట్ హైక్, అతని జీతం పెరుగుతుందా భవిష్యత్తులో. విల్ నాట్ హీ గెట్ హైక్, అతని జీతం పెరగదా. ఇలాగా హీ విల్ గెట్ హైక్ అని క్వశ్చన్ ఎలా ఇస్తామంటే విల్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హీ వస్తుంది, గెట్ తర్వాత హైక్ అని వస్తుంది. విల్ హీ గెట్ హైక్ అని వస్తుంది. అదే హీ విల్ నాట్ గెట్ హైక్ అని విల్ నాట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత హీ వస్తుంది, తర్వాత గెట్, తర్వాత హైక్ అని వస్తుంది. హీ విల్ గెట్ హైక్, హీ విల్ నాట్ గెట్ హైక్, విల్ హీ గెట్ హైక్, విల్ నాట్ హీ గెట్. ఇది రిపీట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఫ్లో వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ విల్ గెట్ హైక్, అతనికి భవిష్యత్తులో జీతం, హీ విల్ గెట్ హైక్ అంటే అతని జీతం పెరుగుతుంది భవిష్యత్తులో. హీ గాట్ హైక్, ఆల్రెడీ అతని జీతం పెరిగింది అంటే పాస్ట్ టెన్స్లో హీ గాట్ హైక్ అని చెప్పాలి. పెరిగింది ఉంటే జస్ట్ ఇప్పుడు రీసెంట్గా పెరిగి ఉంటే అది మన మైండ్లో ఉంటే హీ హాస్ గాట్ హైక్ అనాలి. ఓకే, ఇలా 3 రకాలుగా చెప్పవచ్చు. భవిష్యత్తులో అయితే హీ విల్ గెట్ హైక్, ఆల్రెడీ వచ్చి ఉంటే హీ గాట్ హైక్ పాస్ట్లో, జస్ట్ ఇప్పుడే వచ్చి ఉంటే హీ హాస్ గాట్ హైక్. ఎగ్జాంపుల్ చూడండి. షీ విల్ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM అంటే ఆమె 11 గంటలకు మీటింగ్ షెడ్యూల్ చేస్తుంది. షీ విల్ షెడ్యూల్ ద మీటింగ్ 11 గంటలకు. అదే పాస్ట్లో షెడ్యూల్ చేసి ఉంటే షీ షెడ్యూల్ ద మీటింగ్ అనాలి. జస్చర్లో షీ విల్ షెడ్యూల్ ద మీటింగ్ ఎట్ 11 AM, పాస్ట్లో ఆల్రెడీ చేసి ఉంటే షీ షెడ్యూల్ ద మీటింగ్ అనాలి పాస్ట్ టెన్స్లో. జస్ట్ ఇప్పుడే చేసి ఉంటే షీ హాస్ షెడ్యూల్ ద మీటింగ్ అన్నమాట. ఇక్కడ కూడా చూడండి. గెట్ అంటే ప్రజెంట్ టెన్స్, గాట్ అంటే పాస్ట్ టెన్స్, గాట్ అంటే పాస్ట్ పార్టిసిపల్, గెటింగ్ ఐఎన్జీ ఫామ్. సిమిలర్గా మిగిలినవి కూడా గెట్నే ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ గమనించండి. సి దే విల్ గో ఫర్ టీమ్ లంచ్ అనే దాన్ని క్వశ్చన్ ఎలా ఇస్తా అంటే విల్ దే గో ఫర్ టీమ్ లంచ్, విల్ ఫస్ట్ దే గో ఫర్ టీమ్ లంచ్ అంటే. దే విల్ నాట్ గో ఫర్ టీమ్ లంచ్ అని విల్ నాట్ ఫస్ట్, తర్వాత దే గో ఫర్ టీమ్ లంచ్. వాళ్ళు టీమ్ లంచ్కి వెళ్ళరు కదా, ఇట్లాగా. దే విల్ గో ఫర్ టీమ్ లంచ్, వాళ్ళు టీం భోజనానికి వెళ్తారు. దే విల్ నాట్ గో ఫర్ టీమ్ లంచ్, జట్టు భోజనానికి వెళ్ళరు. విల్ దే గో ఫర్ టీమ్ లంచ్, వారు టీం భోజనానికి వెళ్తారా. విల్ నాట్ దే గో ఫర్ టీమ్ లంచ్, వాళ్ళు టీం లంచ్కి వెళ్ళరు కదా, ఇలాగా. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యూచర్లో దే విల్ గో ఫర్ టీమ్ లంచ్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో టీమ్ లంచ్ అంటే వెళ్తారని చెప్పడానికి దే విల్ గో ఫర్ టీమ్ లంచ్ అని చెప్పాలి. వారు ఆల్రెడీ వెళ్ళారని చెప్పడానికి
దే వెంట్ ఫర్ టీమ్ లంచ్ అనాలి. జట్టు భోజనానికి వెళ్ళారని చెప్పాలి. గతం జరిగిపోయిందన్నమాట. జస్ట్ ఇప్పుడే వెళ్ళి వచ్చారు ఉంటే దే హ్యావ్ గాన్ ఫర్ టీమ్ లంచ్. 3 రకాలుగా మాట్లాడచ్చు అనమాట. ఫ్యూచర్లో దానికి దే విల్ గోన్ ఫర్ టీమ్ లంచ్, వెళ్ళి ఉంటే దే వెంట్ ఫర్ టీమ్ లంచ్, జస్ట్ ఇప్పుడే వెళ్ళి ఉంటే దే హ్యావ్ గాన్ ఫర్ టీమ్ లంచ్. ఫ్యూచర్లో రవి విల్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. ఫ్యూచర్లో జరిగేది అది. రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. రవి ప్రొఫైల్స్ని విశ్లేషణ చేశాడు, ఆల్రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే చేసి ఉంటే రవి హ్యాస్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. రవి విల్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. రవి ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. రవి హ్యాస్ ఎవాల్యుయేట్ ద ప్రొఫైల్స్. ఇలా ఇక్కడ గో అనేది ప్రజెంట్ టెన్స్, వెంట పాస్ట్ టెన్స్, గాన్ పాస్ట్ పర్సెంట్, గోయింగ్ ఐఎన్జీ కాదు. సిమిలర్గా గోనే ఇక్కడ ఉపయోగిస్తాం, అదే ఇక్కడ ఎవాల్యుయేట్నే ఉపయోగించాలి. డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ అంటే వాట్, వై, వేర్. ఈ క్వశ్చన్తో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే వాటిని డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ అంటాం. వేర్ విల్ దేపు వారు ఎక్కడికి వెళ్తారు. హౌ విల్ దేపు వారు ఎలా వెళ్తారు. వెన్ విల్ దేపు వారు ఎప్పుడు వెళ్తారు. ఈ విధంగా ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉపయోగించి, కింద వెర్బ్స్ని ఉపయోగించి మీ ఓన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేయండి, మీకు ఫ్లో అనేది వస్తుంది. సో జాయిన్ అంటే చేరటం, టాక్ మాట్లాడటం, వాచ్ చూడటం, సెల్ అమ్మటం, రైట్ రాయటం, సింగ్ పాడటం, రీడ్ చదవటం, కుక్ వండటం, పే చెల్లించటం. ఇక్కడ చూడండి, షల్ నాట్ని షాంట్ అని, విల్ నాట్ని వోంట్ అని రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తాము. ఫర్ ఐ, ఉయ్ వచ్చినప్పుడు షల్లే ఉపయోగించాలి, ఐకి ఉయ్కి. ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఏదైనా రామ్ పేరు కానీ, దే కానీ, సింగిల్ ఏదైనా వచ్చినప్పుడు విల్ కంపల్సరీగా ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ చూడండి వెర్బ్స్ ఉన్నాయి, జాయిన్, టాక్, వీటిని ఉపయోగించి ప్రజెంట్ టెన్స్ వెర్బ్స్ ఇవన్నీ. జాయిన్ అంటే చేరటము, టాక్ అంటే మాట్లాడటం, వాచ్ అంటే వీక్షించటం, సెల్ అంటే అమ్మటం. మిగిలిన వాటి అన్నీ ప్రజెంట్ టెన్స్ మీనింగ్నే చూసుకోండి మీరు. నేను పాస్ట్ టెన్స్ తెలుగు మీనింగ్ ఇచ్చాను, ప్రజెంట్ మీనింగ్స్ మీరు అర్థం చేసుకోండి. ఐ అంటే నేను, ఉయ్ అంటే మనము, యూ అంటే నీవు, హీ, షీ, ఇట్, దే, దామస్ పేరు. వీటిని ఉపయోగించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, ఐ కదా, ఐ షెల్ ఎలక్ట్రికల్ బిల్, ఐ షెల్ పే ఎలక్ట్రికల్ బిల్. ఇది వచ్చింది కాబట్టి షెల్ ఉపయోగించాలి. యూ విల్ డాష్, యూ విల్ ప్లే క్రికెట్. షీ విల్ డాష్ ఏ సాంగ్, షీ విల్ సింగ్ ఏ సాంగ్. హీ విల్ డాష్ ఏ లెటర్, హీ విల్ రైట్ ఏ లెటర్. దే విల్ డాష్ ఏ హౌస్, దే విల్ బై ఏ హౌస్, కొనొచ్చు. రవి విల్ డాష్ ఆన్ ద ఫ్లోర్, రవి విల్ sit on the floor. Ravi will walk on the floor. She dash CM. She will meet CM. ఇవి ఇట్లాగా ప్రాక్టీస్ చేయాలి, ఫ్లో వస్తుంది. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్. ఐ షెల్ డాష్ ఎగ్జామ్, ఐ షెల్ పాస్ ఎగ్జామ్, నేను పరీక్ష పాస్ అవుతాను. వీ షెల్ డాష్ ఎంసెట్ ఎగ్జామినేషన్, వీ షెల్ రైట్ ఎంసెట్ ఎగ్జామినేషన్, మేము ఎంసెట్ పరీక్ష రాస్తాం. యూ విల్ డాష్ ఫ్లైట్ టికెట్స్, యూ విల్ బుక్ ఫ్లైట్ టికెట్స్, మీరు విమాన టికెట్లు బుక్ చేస్తారు. షీ విల్ డాష్ మాస్క్, షీ విల్ యూజ్ మాస్క్, ఆమె మాస్క్ ఉపయోగిస్తుంది. హీ విల్ డాష్ హోమ్, హీ విల్ రీచ్ హోమ్, అతను ఇంటికి చేరుతాడు. షీ విల్ డాష్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, షీ విల్ వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఆమె కుటుంబం కోసం పనిచేస్తుంది. ఐ షెల్ డాష్, ఇక్కడ చూడండి, ఐ షెల్ పాస్ ఎగ్జామ్, నేను ఇది భవిష్యత్తులో జరిగేది. ఐ షెల్ పాస్ ఎగ్జామ్, ఐ పాస్డ్ ఎగ్జామ్, ఆల్రెడీ పాస్ అయిపోయింటే నేను పాస్ అని చెప్పాలి. జస్ట్ ఇప్పుడు రీసెంట్గా అది మన మైండ్లో ఉంటే ఐ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్ అని చెప్పి. పాస్ అనేది ప్రజెంట్ టెన్స్, పాస్డ్ అనేది పాస్ట్ టెన్స్, పాస్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, పాసింగ్ అనేది ఐఎన్జీ ఫామ్. మిగిలిన వాటికి కూడా అంతే. ఇవి బాగా ప్రాక్టీస్ చేసి మీ ఫ్లోను ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు చివరి చూసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ అండ్ ఆల్ నోటిఫికేషన్స్.
share your friends. Thank you for watching the video.